మనందరికీ తులసి మొక్క పవిత్రమని తెలుసు. కానీ ఎందుకు అంత పవిత్రమో తెలుసా? ఇదిగో ఒక అద్భుతమైన కథతో తెలుసుకుందాం. ఒకప్పుడు జలంధరుడు అనే శక్తివంతమైన అసురరాజు ఉండేవాడు. ఆయన శక్తికి కారణం ఎవరంటే ఆయన భార్య తులసీదేవి. ఆమె భగవంతుడిపై అపారమైన విశ్వాసంతో భక్తి చేసేది. తన భర్తకు ఎల్లప్పుడూ మంగళాకాంక్షలు ఇచ్చేది. తులసి భక్తి వల్లే జలంధరుడు యుద్ధాల్లో ఓడించబడలేదు. దేవతలు భయపడి చివరికి విష్ణుమూర్తిని ఆశ్రయించాల్సి వచ్చింది. విష్ణువు జలంధరుడి రూపంలో తులసి దగ్గరకు వచ్చాడు. తన భర్త అనుకుని తులసీదేవి భక్తితో సేవ చేసింది. కానీ వెంటనే ఆమెకు తెలిసింది అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని. ప్రభు, నేనేం పాపం చేయలేదు. కానీ నీవు నా పతివ్రత ధర్మాన్ని భంగం చేశావు. అప్పుడు భగవంతుడు ఇలా సమాధానం ఇచ్చాడు. తులసీదేవి, నీ భక్తి పవిత్రమే. అందుకే నిన్ను నా హృదయంలో శాపిస్తున్నాను. నీ రూపం భూమిపై తులసి మొక్కగా పుట్టి ప్రతి పూజలో నాకు ప్రియమైనదిగా నిలుస్తుంది. అలా తులసీదేవి తులసి మొక్కగా అవతరించింది. ఇప్పటి నుండి ఏ పూజలోనైనా తులసి లేకుండా భగవంతునికి పూజ పూర్తి కాదు. భక్తి ఎంత పవిత్రమో అది మన జీవితాన్ని దివ్యంగా మార్చుతుంది. ఇది మీ బియాండ్ ద ఎపిక్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.